హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నా పేరు నరసింహ. అయితే ఇక్కడ అద్దంకి దయాకర్ విషయానికి వస్తే ఈయన సాక్రిఫైసింగ్ స్టార్ అనాలో, లేదంటే నిబద్ధత కల కాంగ్రెస్ కార్యకర్త అనాలో, లేదంటే ఎలా పోల్చాలో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా అద్దంకి ప్లస్ రేవంత్ రెడ్డి ఎక్కడ కనిపించినా రేవంత్ రెడ్డిని స్ట్రైట్ అవే క్వశ్చన్ అడుగుతున్నారు అందరూ. మా అన్నకి ఏ పోర్ట్ఫోలియో ఇస్తున్నారు, ఏమిస్తున్నారు, మా అన్నని ఏ పదవి ఇచ్చి గౌరవించబోతున్నారు? ఎందుకంటే ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ సాక్రిఫైసింగ్ స్టార్ అనే చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఎందుకంటే రెడ్ల ప్రాబల్యం ఉన్న కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవ్వచ్చు, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అవ్వచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవ్వచ్చు, రేవంత్ రెడ్డి అవ్వచ్చు, రెడ్ల డామినేషన్ ఎక్కువ ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంటే నేను చిన్నతనంలో 2004లో రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పుడు కూడా ఇదే రెడ్లు ఉన్నారు. అప్పుడు వీళ్ళే మినిస్టర్లు ఉన్నారు, లేదంటే అప్పుడు వీళ్ళే పెద్ద స్థాయి హోదాలు వెలగబెట్టారు. సో అప్పుడు ఎవరు చిన్న చిత్తగా లీడర్స్ని ఎవరిని బతకనివ్వలేదు. అప్పుడు కొంతమంది ఎస్సీ ఎస్టీ లీడర్స్ని కొంతమందిని బతకనిచ్చారు. కానీ పార్టీలో సస్టైనబిలిటీ ఉంది వాళ్ళకి, మైనార్టీ లీడర్స్ కానీ కొంచెం మంచి అర్హతే ఉంది. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్లో రెడ్డి డామినేషన్ ఎక్కువైపోయింది. నువ్వు రెడ్డే, నేను రెడ్డే, ఇంకోడెవడు బతకద్దు, వేరే వాడికి అవకాశం రావద్దు. వాడికి ఇచ్చేది ఏంది, వానికి ఎందుకు ఇస్తున్నావు సీటు? ఇట్లుంది పరిస్థితి. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నారు లిటరల్గా. ఎందుకంటే కుల ప్రాతిపదికన యువమని నేను అడగట్లేదు, కాకపోతే రెడ్లు డామినేషన్ ఎక్కువైపోయి అద్దంకి దయాకర్ అనే ఒక నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తకి ఎందుకు సీట్ ఇస్తలేరు, ఎందుకు మినిస్టర్ ఇస్తలేరు, లేదంటే ఎందుకు ఎమ్మెల్సీ ఇస్తలేరు, అసలు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదు? ఎమ్మెల్యే టికెట్ దగ్గర ఏ రెడ్లు అడ్డుపడ్డారు? మరి రెడ్లందరూ కావాల్సిన వాళ్ళకి వాళ్ళు తెచ్చుకున్నారు కదా, రెడ్లందరికీ తెచ్చుకున్నారు సీట్లు. తర్వాత కావాల్సిన ఓసీ బీసీ మైనారిటీస్ అందరూ తెచ్చుకున్నారు కదా. మరి ఈయన గండి కొట్టారు, ఈయన సీట్ని గండి కొట్టారు, అయిపోయింది. మొన్న జనవరిలో ఇచ్చిన ఎమ్మెల్సీ అందరికి ఇచ్చారు ఎమ్మెల్సీ, మరి అద్దంకి దయాకర్కి ఇవ్వలేదు. మరి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అని చెప్తున్నారు కదా, ఈ నెలాఖరు నుంచి. ఆ మంత్రివర్గ విస్తరణలో అద్దంకి దయాకర్కి ఎలాంటి పోర్ట్ఫోలియో ఉండబోతుంది? మంత్రివర్గంలో చేర్చుకుంటారా? ఇవ్వకపోతే పరిస్థితి బాగోదు. ఎందుకంటే ఆల్రెడీ నమ్మకాలు చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు అద్దంకి దయాకర్కి. ఆయన ఒక ఇంటలెక్చువల్ అని ప్రతి మీడియా ఛానల్లో ఆయన డిబేట్స్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన చాలా మంది ఇంటలెక్చువల్స్ ఫాలో అవుతుంటారు. ఆ ఇంటలెక్చువల్స్ ఒకటే ఆలోచిస్తున్నారు, అద్దంకి దయాకర్కి సముచిత స్థానం ఇస్తారా లేదా. అది ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డిలా ఉండాలి, అంటే షాడో సీఎం లాగా అద్దంకి దయాకర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలు కావచ్చు, లేదంటే ఇంటలెక్చువల్స్ కావచ్చు. ఈ రెడ్లు ఇడ్లు ఏదేదో పిచ్చి వాగుతారు, అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, ఈ మినిస్టర్లు అందరూ ఏదో మతలబులు చేస్తుంటారు. కానీ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు స్టాండర్డ్ గా ఓన్లీ పార్టీ కోసమే కొట్లాడతారు. ఏ బీజేపీ పార్టీలోకి అన్న పార్టీలోనే ఉంటాడు, తమ్ముడు బీజేపీలోకి పరారవుతాడు. ఒకడేమో పిసిసి చీఫ్ గా ఉంటాడు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోనే వెళ్ళి బీఆర్ఎస్ తో కొల్యూడ్ అయిపోయి ఉంటాడు. ఇంకోటి ఇక్కడే కాంగ్రెస్ లోనే ఉంటాడు, ఇదే రెడ్డి బీజేపీలోకి వెళ్ళి బేరసారాలు చేస్తూ ఉంటాడు. ఇక్కడే కాంగ్రెస్ లో ఉంటారు, అవతల సైడ్ 15 మంది ఎమ్మెల్యేలు సంతకాలు తీసుకుని వెళ్ళి బీజేపీకి వెళ్ళి బేరాలు ఆడుతూ ఉంటారు. ఇక్కడే గవర్నమెంట్ లో ఉంటారు, బీఆర్ఎస్ లీడర్ని కాపు కాస్తూ ఉంటారు, కొమ్ము కాస్తూ ఉంటారు, వాళ్ళు చేసే అక్రమాలకి వాళ్ళని కాపాడే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అవుట్ రేట్ గా అద్దంకి దయాకర్ టీవీ9 డిబేట్స్ లో, ఏబిఎన్ డిబేట్స్ లో, రకరకాల డిబేట్స్ లో గత 15-20 సంవత్సరాల నుంచి ఈయన కాంగ్రెస్ కార్యకర్తగా గట్టి ఫైట్ ఇస్తూ ప్రతి ఛానల్లో కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని ఒక్కడు ఒక మాట అన్నా కూడా యాంకర్లతో కూడా పడిన సందర్భాలు ఉన్నాయి. లేదంటే ఆపోజిషన్ కి ధీటైన సమాధానం చెప్పగల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒకటి మాట చెప్పండి, ఒకళ్ళ పేరు చెప్పండి. రేవంత్ రెడ్డి అయినా సరే నిన్న మొన్న ఒక 7-8 ఏళ్ల క్రితం వచ్చిన వ్యక్తే కదా కాంగ్రెస్ పార్టీలోకి. వాళ్ళకి టీడీపీ కాంగ్రెస్ అనే వర్గం ఉంది కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంత హానెస్ట్ గా ఇంత నిజాయితీగా ఉన్న అద్దంకి దయాకర్ని మీరు ఎలా వదులుకుంటున్నారు? ఎందుకు మీకు క్యాబినెట్ లోకి తీసుకోవట్లేదు? ఎందుకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించట్లేదు? అంటే ఏదో అడిగితే కార్పొరేషన్లు ఇస్తారు, కార్పొరేషన్లు ఏ మూలకి? ఆ కార్పొరేషన్ పదవి ఇచ్చే కన్నా కామ్గా ఆయన నుంచి పార్టీలో ఈయన ఒక కార్యకర్తగా ఉండడానికి ఆయన ఇష్టపడతారు కదా. ఎందుకంత నెగ్లెక్ట్ చేస్తున్నారు అద్దంకి దయాకర్ని? అంటే ఎంతమంది అడగాలి, ఎవరిని అడగాలి, ఎక్కడ అడగాలి? మళ్ళీ ధర్నా చౌక్ ఓపెన్ చేసి మేము ధర్నా చేసి మాకు ఇవ్వండి, లేదంటే మాకు మినిస్ట్రీ ఇవ్వండి, లేదంటే మాకు ఇది ఇవ్వండి అని జనాలే కొట్లాడే పరిస్థితి తీసుకొస్తున్నారు. అద్దంకి దయాకర్కి కానీ ఈ నెలలో న్యాయం జరగకపోతే, అంటే ఇప్పుడు జరగబోయే మంత్రివర్గ విస్తరణ న్యాయం జరగకపోతే రెడ్డి కమ్యూనిటీ పైన తీవ్రమైన వ్యతిరేకత రాబోతుంది. ఎందుకంటే బలంగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ చాలా బలంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. సో వాళ్ళు మొన్న ఆల్రెడీ చూపించారు, 35% కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ వచ్చింది ఎంపీ ఎలక్షన్స్ లో, 40% బీజేపీకి వచ్చింది. బీజేపీ గ్రాఫ్ ఈ 6 నెలల్లో ఎందుకు పెరిగింది అంటే ఈ రెడ్ల డామినేషన్ ఎక్కువైపోయింది, వీళ్ళు దోచుకు తినడం ఎక్కువైపోయింది, వీళ్ళు కాంట్రాక్టర్ల మీద పడి కావచ్చు, లేదంటే ఇసుక దందాలు కావచ్చు, రకరకాల ఇష్యూస్ అన్నింటినీ తీసుకుని వచ్చేసారు సీన్లోకి. ఎవరిని బతకనిచ్చే పరిస్థితి లేదు. ఒక
చిన్న స్థాయి లీడర్ని కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ఈ రెడ్డి నాయకులు అందరూ ఉండేసరికి గందరగోళం జరుగుతుంది ఈ కాంగ్రెస్ పార్టీలో. అందుకనే ఓట్ షేర్ తగ్గిపోయింది. 6 నెలల క్రితం 64 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ 35%కి పడిపోయిందంటే ఓట్ షేర్లో దాన్ని ఏ రకంగా చూసుకోవచ్చు? మరి మీరు అందరు కలిసి ఏం వెలగబెడుతున్నారు సార్? రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మొత్తం రెడ్లందరూ కలిసి ఏం చేస్తున్నారు? సో ఇస్తే యువ రక్తానికే ఇవ్వాలి. 30 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం మీరే మినిస్టర్లు, మరి యూత్కి ఎప్పుడు ఇస్తారు? యంగ్ ఫెలోస్కి ఎప్పుడు ఇస్తారు? ఈయనకి దగ్గర దగ్గర యూత్ ఏం కాదు, 40-45 ఏళ్ళు పైన ఉంటాయి అద్దంకి దయాకర్ కూడా. కాకపోతే యాక్టివ్గా ఉంటారు, ఆయనకి చరిష్మా ఉంది. ఆయన వెళ్తే అందరూ గుర్తుపడతారు, ఈయన కాంగ్రెస్ కార్యకర్త, నికార్సైన కాంగ్రెస్ కార్యకర్త అని గుర్తుపడతారు. ఇలాంటి పరిస్థితుల్లో అద్దంకి దయాకర్ ఉంటే ఎందుకు కాంగ్రెస్ గుర్తించలేకపోతుంది? హైకమాండ్ కూడా ఎందుకు దీనిపైన దృష్టి పెట్టలేకపోతుందో చూద్దాం ఒకసారి.